గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుంది స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆరోపణలను అధికార పార్టీ నేతలు నిరూపించాలి సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప. గుప్త నిధుల వేటగాళ్లను నిర్బంధించిన గ్రామస్తులు. అనంతపురం జిల్లా చిన్న చెరువుపల్లి గ్రామంలో ఘటన. మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి ఏబీవీపీ విద్యార్థుల డిమాండ్. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జరిపిన కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి. పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని వేదాయపాలెం కూడలి నుంచి బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామూర్తి నగర్లోని జిల్లా విస్తృత స్థాయి సమావేశ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అవినీతి పరులైన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పోటీ చేసి వైసీపీతోనే అని సోము వీర్రాజు తెలిపారు. నగరానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. విశాఖలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు వాటిని నిరూపించాలని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. ప్రమాణాలు చేయడం కాదని చేసిన వాళ్లే నేరుగా వచ్చి వాటిని నిరూపించుకోవాలని కోరారు. ప్రమాణం చేసేందుకు వెలగపూడి సిద్ధమని ప్రకటిస్తే దానిపై విజయసాయిరెడ్డి స్పందించకుండా పార్టీ నేతలను పంపించడం సరికాదని అన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఆయన కానీ అనకాపల్లిలో పేద ప్రజలకి ఆ కిట్కోకి ఇవ్వకపోతే అక్కడ అనకాపల్లిలో ఆయన సంగతి ప్రజలే తెలుస్తారు. ఒక ఎమ్మెల్యే ఏదో మాట్లాడడం కాదు, ఒక నియోజకవర్గంలో పేద ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం చేయాలి. చేస్తానని మాట ఇచ్చాడు. ఇవ్వలేని పక్షంలో ప్రజలే ఆయన సంగతి నిలదీస్తారు. ఇప్పుడు ఇది కొత్త సంప్రదాయం. ఆయన చెప్పాడు ఏదో దీపార్పాలని. ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి. ఇది కొత్త సాంప్రదాయం. దమ్ముంటే ప్రజాశాస్త్రంలో ఇవి తప్పులు జరిగినని చెప్తారు, దాన్ని కౌంటర్ ఇచ్చుకోవాలి తప్పించి దీపాలు ఆపడం, ప్రమాణాలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వెలగపూడి చెప్పాడు, పేపర్ మీద ఆయన ప్రమాణం అనలేదు, పేపర్ మీద నాకు చెప్పండి సమస్యలు ఉంటే దీని దేవుడి దగ్గరికి వస్తానని చెప్పాడు. దీపాలు ఆపడం అలవాటు అందరికీ మొదటి నుంచి కుటుంబాలు అనేది ఇప్పుడు ఎన్ని దీపాలు ఆరిపోతుందో తెలియట్లేదు. ఇప్పుడు అన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అది సాంప్రదాయం కాదు. వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేయండి, మేము సమాధానం చెప్తాం. మా సమాధానం మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా మీ సమాధానం మేము అడుగుతున్నాం. మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్పించి మేము అడిగిన వెల కూడా అడిగితే ఎవరినో తీసుకొచ్చి కుర్రోడిని పంపుతాడు. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎవరు రామకృష్ణారెడ్డి కూడా చెప్పాం. ఇప్పుడు అక్కడ జరిగిన అక్కడ ఇన్సిడెంట్లో ఇప్పుడు అది వ్యక్తిగతంగా జరిగింది. ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, అది సంప్రదాయం మంచిది కాదు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో మంచిది కాదని చెప్తున్నాను. అంటే అదే చెప్తున్నాను, ఇది వ్యక్తిగతంగా జరిగింది. వెనక్కి కూడా అడిగాను నేను, ప్రమాణం ఎందుకంటే ప్రమాణం కాదు, పేపర్ మీద రాత్రం, పేపర్ మీద పెట్టమని చెప్పాడు.
ఇది వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు వ్యక్తిగతంగా అతను బిల్డింగ్ అయితే బాధ లేదు, ఒకవేళ సెంటిమెంట్, ఇది సెంటిమెంట్ అది కరెక్ట్ కాదు. చేత నువ్వేమైనా ఉంటే చెప్పండి, అదే సవాల్ చేసుకున్న. అనంతపురం జిల్లాలోని గుప్త నిధుల వేటగాళ్లను గ్రామస్తులు నిర్బంధించారు. ఈ ఘటన తనకల్లు మండలం చిన్నచెరుపల్లి గ్రామంలో జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన గుప్త నిధుల వేటగాళ్లు గ్రామ సమీప ఓటకొండలో ఉన్న ఆంజనేయ స్వామి పాదాలను పెకిలించి పగలగొట్టారు. అర్ధరాత్రి గుట్టలోంచి శబ్దాలు రావడంతో గ్రామస్తులు అప్రమత్తమై బృందాలుగా ఏర్పడి గుట్ట చుట్టూ మోహరించి తవ్వుతున్న ముగ్గురిని నిర్బంధించారు. గ్రామస్తుల రాకను గుర్తించిన మరో నిందితుడు పరారైనట్లు సమాచారం. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి గుప్త నిధుల వేటగాళ్లతో పాటు వారి ద్విచక్ర వాహనాన్ని అప్పగించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసులు సందర్శించి గుప్త నిధుల కోసం తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ చెప్పారు. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపు కొరకు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలంటూ కూకట్పల్లి జేఎన్టీయూ ప్రధాన ద్వారం ఎదుట మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను ఏబీవీపీ విద్యార్థులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హోదాలో కొనసాగుతూ తనకు చెందిన కళాశాలల గుర్తింపు కోసం తప్పుడు పత్రాలను సమర్పించిన మంత్రి మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఏర్పాటు చేస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపుతో పాటు ఆయనకు చెందిన మిగతా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలతో గుర్తింపు తెచ్చుకుని కళాశాలను నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఏబీవీపీ దాడులకు సైతం వెనకాడబోదని హెచ్చరించారు. Justice!
పదవి నుంచి తొలగించాలి మల్లారెడ్డి వెంటనే రెడ్డి దొంగల అరెస్టాలి మల్లారెడ్డి వెంటనే అరెస్టాలి ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో ఈ నెల 18న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఐఎం జిల్లా ప్రెసిడెంట్ మహమూద్ ఫారూక్ తుపాకీతో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మాజీ కౌన్సిలర్ జమీర్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి రామగుండం సిపి వి సత్యనారాయణ స్వయంగా హాజరై పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పట్టణంలో 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. అతని కోసం ప్రాణం కాపాడడం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఆయన చనిపోవడం జరిగింది. అది దురదృష్టకరమైన సంఘటన. అయితే దాన్ని మర్డర్ కేసు కింద దాన్ని ఆల్టర్ చేసి ఆల్రెడీ ప్రధానమైన ముద్దాయి జైల్లో ఉన్నాడు. అతను వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ కోసం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ బరియల్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదిలాబాద్ ఇన్ఛార్జి రాజేష్ ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, డీసీపీ మంచిర్యాల గారి ఆధ్వర్యంలో 300 మందిని పోలీసులు వినియోగించడం జరిగింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మొత్తం అది అంతా అయిపోయినా కూడా ఇక్కడ పికెట్ కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, అతని కొడుకు బామ్మర్ది. సో ఈ ఫైరింగ్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది ఎలిసిట్ చేస్తున్నాం. కాబట్టి ఆ మర్డర్ కేసులో, ప్రధానమైన మర్డర్ కేసులో వాళ్ళ పాత్ర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉందా అనేది ఎలిసిట్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకో 2 పేర్లు వచ్చినాయి, వాళ్ళకి కూడా వెరిఫై చేసి ఎవరిని కూడా ఎంత లావైనా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. అది ఇమీడియట్గా షార్ట్ షీట్ వేసి ట్రయల్ కూడా త్వరితగతిన కండక్ట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్లో అప్లై చేసుకున్నాడు రెన్యువల్కి, నవంబర్లో ఎక్స్పైర్ అవుతుంది. అయితే అతను ప్రొసీజర్ ప్రకారం 2-3 నెలలు పడుతుంది. అది కలెక్టర్ గారి దగ్గర వీళ్ళ దగ్గర అంతా తిరిగి రావాలి, రకరకాల కేసులు, అతని ప్రజెంట్ కరెంట్ డూయింగ్స్ అన్ని తెలుసుకోవాలి. అయితే నవంబర్లో ఎప్పుడైతే అతను లైసెన్స్ రెన్యువల్ డేట్ అయిపోయిందో, ఎక్స్పైరీ అయిపోయిందో, అతను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి సబ్మిట్ చేయాలి, డిపాజిట్ చేయాలి. అది చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కిందనే ట్రీట్ చేయాలి. దో అది యాక్చువల్గా లైసెన్స్కి అప్లై చేసుకున్నా జనరల్గా అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అతనే ఫాలోఅప్ చేసుకోవాలి. అది ప్రొసీడింగ్స్ రాలేదనుకోండి, లేట్ అయిందనుకోండి ఈ కోవిడ్ వల్ల దీనివల్ల, దాన్ని ఇమీడియట్గా అతను డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కింద మేము ట్రీట్ చేసి వీఆర్ టేకింగ్ వెరీ వెరీ సీరియస్. ఇష్టవశాత్తు అతని కోసం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి అమరులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చెక్కా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ వ్యవస్థ 96వ దినోత్సవాన్ని 96వ దినోత్సవాన్ని మొక్కబని ధైర్యంతో ప్రజలను వేకం చేసి, ప్రజల చైతన్యం చేసి, పాలకులు ఇచ్చిన సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనాడు మళ్లీ కేంద్రంలో మోడీ కొత్త చట్టాలను రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ దాదాపు 28 రోజులు 29 రోజులు ఢిల్లీలో రాజధానిలో చలి లెక్క చేయకుండా రైతులు తిండి మానేసుకొని 280 సంఘాలు ఢిల్లీకి వచ్చి, గల్లీ నుండి ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే కేంద్రంలో మోడీ పరిపాలన చేస్తున్న నేపథ్యంలో రైతుల కోసం పట్టించుకోకుండా ఆలోచన చేస్తున్న మోడీ తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనా కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు,
దళితులకు 3 ఎకరాల భూమి, అనేక రకాల సాగునీరు, తాగునీరు, ₹1,00,000 రుణమాఫీ అనే నేపథ్యంలో అంటా ఉన్నాడు. అవి మాపేంత వరకు ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇచ్చిన నిర్ణయాలపైన పకడ్బందీగా మిలిటెంట్ కార్యక్రమాలు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజులలో కార్యాచరణ రూపొందిస్తుంది. కేసీఆర్, మోడీ అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టడానికి ప్రజలలో తీసుకుపోయి గ్రామాలకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజల చైతన్యం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉందని. బీజేపీకి చెందిన నెలవల్ల రామారావు మృతి వెనుక ఎన్నో రాజకీయ కుట్రలు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోవుల దగ్గర నుంచి అనేక అవినీతి కార్యకలాపాలను ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటపెడుతూ ప్రజల పక్షాన ఉండేవాడని తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష పడేదాకా పోరాటం చేస్తామని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శేఖర్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన బీజేపీ రాష్ట్ర నేత నెలవెల్లి రామారావు హత్య నేపథ్యంలో ఖమ్మంకు ఆయన వచ్చారు. హత్య వెనుక ఎన్ని రాజకీయ కుట్రలు ఉన్నాయో అవన్నీ బయటకు తీస్తామన్నారు. బీజేపీ నాయకులపై ఎన్ని దాడులు చేసినా తాము భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. నెలవెల్లి రామారావు గత 8 సంవత్సరాలుగా నాకు చాలా సుపరిచితుడు. అనేక సందర్భాల్లో అనేక రకాల ప్రజా సమస్యల గురించి ఆయన హైదరాబాద్ వచ్చి చాలా విషయాలు నాకు చర్చిస్తుండేవారు. ముఖ్యంగా ఇక్కడ నేషనల్ హైవే అనేక రైతుల భూములను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు స్వయంగా నేషనల్ హైవే అథారిటీ దగ్గర తీసుకెళ్ళి ఆ రోడ్ సంబంధించినటువంటి మ్యాప్ను కూడా మేము మార్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైవి రామారావు గారు చాలామంది పెద్దలు కూడా అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. ఆర్టీఐ సంబంధించినటువంటి ఇష్యూస్ను స్టేట్ పార్టీ సపరేట్ సెల్ పెట్టమని అమిత్ షా గారు మా కోర్ కమిటీ మీటింగ్లో స్వయంగా ఆర్టీఐ వ్యవహారాలను నన్ను చూడమని చెప్పడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్టీఐ యాక్టివిస్టులు ఎవరెవరు యాక్టివ్ ఉన్నారని చెప్పి అనేక మంది మేము పేర్లు తీశాం. దాంట్లో మన వైరా రామారావు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ విషయంలో అతనికి చాలా అవగాహన ఉంది. ఇతన్ని కూడా బాధ్యతలు తీసుకోవాలనుకొని ఆయనను ఆర్టీఐ సెల్లో రాష్ట్ర జాయింట్ కన్వీనర్గా కూడా ఆయనకు మేము బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆయన ఏవైతే ఇష్యూస్ లేవదీశాడో, ఆయన ఏవైతే సమస్యలు లేవదీశాడో వాటన్నిటి గురించి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు రామారావు అనే వ్యక్తి ఈరోజు వైరాలో లేకున్నా, ఖమ్మంలో లేకున్నా అంతకుమంటే 100 రామారావులు ఇదే రకమైన యాక్టివిటీని తీసుకొని ఈరోజు ముందుకెళ్తారు. తప్పకుండా ఈ విషయాలన్నీ గ్రహించి పోలీసు అధికారులు దర్యాప్తును నిష్పక్షపాతంగా సీరియస్గా అన్ని రకాల కోణాలు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే అతను శిక్ష పడేదానిక ఆ రాజేష్ అనేటువంటి బయటికి రావద్దు. ఎప్పుడైతే రాజేష్ చంపిపోయి పోలీస్ స్టేషన్ అటెండ్ అయ్యిండో వాడు బెయిల్ మీద వారికి బయటకు పంపాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను పోలీసు అధికారులు కోరుతున్నా. జాగ్రత్త అని చెప్పి నేను పోలీసు అధికారులను హెచ్చరిస్తున్నా. వాడికి శిక్ష పడేదానిక వాడు జైలుకి వెళ్ళి బయటికి రావద్దు. వాడికి మరో శిక్షణ పడి వాడు ఉడికంబం ఎక్కిన తర్వాతనే ఈ సమస్య ఇష్యూ పరిష్కరిస్తానని చెప్పి నేను పోలీసు అధికారులకు కానీ న్యాయ వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను భారతీయ జనతా పార్టీ సరైనటువంటి భాషలో నేను చెప్పదలుచుకున్నా. ఈ యొక్క శిక్ష సరిగ్గా పడకుండా మాత్రం ఈ యొక్క పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద సీరియస్గా ఉంటుందని చెప్పి మేము రాష్ట్ర బీజేపీ వైపు హెచ్చరించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి పంట ఎక్కువగా సాగవుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతుందని చెప్పారు. ఇక్కడ మిర్చికి డిమాండ్ ఉందన్నారు. ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. చైర్మన్గా ఉన్న నేను అనేక ఇటువంటి సమావేశాలు ముందుగా నిర్వహించాను. ఐఏహెచ్ఆర్, లామ్ ఫామ్ లాంటి వాటిని కూడా సందర్శించి సైంటిస్టులతో చర్చించడం, రైతులతో సమావేశాలు నిర్వహించడం అన్నీ చేశాక ఈరోజు మరి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రైతు సభ్యులు కమిటీలో ఉన్నటువంటి రైతు సభ్యులు, ఎక్స్పోర్టర్సు, అలాగే ట్రేడ్ మెంబర్సు వీరందరితోనూ మాట్లాడటం, సైంటిస్టులతోనూ కలవటం జరిగింది. మిర్చి పంట దేశంలో
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించబడుతుంది. భారతదేశం నుంచి 6,200 కోట్ల రూపాయలకు విలువైనటువంటి మిర్చి ఎగుమతులు మనం చేస్తున్నాం. దీనిలో దాదాపుగా 2 వంతులు మనం ముడి మిర్చినే అమ్మటం జరుగుతోంది, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం జరుగుతోంది. సో దీన్ని ఏ రకంగా మనం ప్రాసెస్డ్ చిల్లీస్గా మనం అమ్మితే ఎక్కువ లాభసాటిగా ఉంటుంది అని చెప్పి ఈ రోజున ఎక్స్పోర్టర్స్తోనూ మరి ప్రాసెసింగ్ వాటితోనూ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఏ దేశాల్లో సరైన ధర మన మిర్చికి లభిస్తుందో తెలుసుకొని ఆ దేశాలకు ఏ రకంగా ఎగుమతులు పెంచాలి అని దానిపైన చర్చించడం జరిగింది. రైతుల ఖర్చుని మరి రైతులు పడే ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులను ఏ రకంగా తొలగించాలి, స్పష్టమైన ప్రణాళికలతో కొత్త వ్యవసాయ చట్టాలని దృష్టిలో పెట్టుకొని రైతులకి లాభించేలా మిర్చి పంట, ఎందుకంటే చాలా అత్యంత అనుకూలమైనది. కొన్ని రాష్ట్రాల వరకే ఎక్కువ మరి దీని ఉత్పత్తి పరిమితమై ఉన్నది, కొన్ని జిల్లాలలో ఎక్కువగా జరుగుతోంది. సో కాబట్టి ఒకవైపు సైంటిస్టుల నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందేలా, అలాగే మరి ఎక్స్పోర్టర్స్ నుంచి మార్కెట్కు అనుకూలమైనటువంటి వెరైటీస్ని మరి రైతులు పండించేలా ఏ రకమైనటువంటి అనుసంధానం చేసి మరి అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చేయాలి అని దానిపైన చర్చించడం జరిగింది. చాలా సార్థకంగా జరిగినటువంటి ఈరోజు చర్చల్లో మరి చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని నుంచి ఖచ్చితంగా మిర్చి రంగానికి, మిర్చి రైతులకి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశం ఏదైతే దేంతోనైతే ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేస్తుందో దానిలో ఖచ్చితంగా అత్యంత త్వరగా మరి ఈ చట్టాల యొక్క లాభాలు రైతులకి చెందేలా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు అన్యాయం జరిగితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. తాడిపత్రిలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన సమస్య పరిష్కారం కోసం జేసీ ఇంటికి వెళ్తే జేసీ అనుచరులే తమపై దాడికి ప్రయత్నించారని అన్నారు. ఘర్షణకు దిగాల్సిన అవసరం తమకు లేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై చర్చించేందుకు తాను వెళ్లినట్లు వివరణించారు. అన్యాయం అయితే ఎవరికి జరిగిండదు. ఎందుకంటే మీ గడపకు వచ్చి అడిగిన పాపాన ఏ నాయకుడు లేడు, ఏ వ్యవస్థ కూడా లేదు. ఈ రోజు ఒక వ్యవస్థ అనేది ఉంది, అధికారులు ఉన్నారు. మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ఏమి కావాలని అడిగి తెలుసుకునే బాధ్యత కూడా వాలంటీర్లు కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కూడా ఏది మంచి ఏది చెడు అనేది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. 100 వరకు, రెండో రోడ్లో 101 నుంచి 200 వరకు ఇందాక చెప్పిన విధంగా మీరంతా మాతో సహకరించి ప్లాట్లలోకి వెళ్ళవలసిందిగా. మీకు ఇల్లు కట్టిస్తాడు మా తల్లి. రెడ్డి ఇంటికి మాట్లాడడానికి పోయినా అని నేను చెప్తున్నా. కనీసం తెలుగుదేశం నాయకులు ఈరోజు మా వాళ్ళు పిలిచింది నువ్వు ఇంటికి పోయినావు అని చెప్తాను. అంటే ఎవరు పిలిచకపోయినా కూడా గ్రామాలలోకి వస్తాం, అవతల ఇళ్ళకి కూడా పోయి మాట్లాడుతాం. అంటే అవతల ఇళ్ళకి పోయి మాట్లాడతామంటే అతను దాడి చేస్తాడమని అర్థమా? గతంలో దాడి జరిగిన తర్వాత అతను పార్టీ ఫిరాయించినాడు తప్ప గతంలో అతను కూడా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావడం లేదా అని ఈరోజు ఏదో మాట్లాడడానికి పోతానే దాడి జరిగినట్లు ఒక ఎమ్మెల్యే ఇంకోరింటికి పోకుంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేకి ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎవరింటికైనా ఎక్కడైనా పోవచ్చు. అదే ప్రతిపక్షం అనేది కాదు, ఇంకో స్వపక్షం అనేది కాదు. నేను సమస్య, నాకు కుటుంబమైన సమస్య వచ్చింది కాబట్టి క్లారిటీ కోసం పోయినా, అన్నా ఇదేంటి చేస్తాండావు, ఇది తప్పు, ఇంకోసారి మీ వాళ్ళతో ఈ తప్పులు చేయనీయాకు అని చెప్పనీకి పోయినా. అంతకు తప్ప అక్కడ ఎవరిని నేను గాయపరచలే, ఏమి చేయలే. వీళ్ళకేమన్నా దివాకర్ రెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు కోచింగ్ ఇచ్చినాడేమో, ఇట్లనే మాట్లాడండి అని ఆ కోచింగ్ ప్రకారం చెప్తాను. దెబ్బలు తగిలితే ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోతారు, లేకపోతే హాస్పిటల్కి పోతారు. ఎవరు పోలేదే తెలుగుదేశం నాయకులు ఎవరు ఏంటికి పోతారు? ఏం లేదు. పాపం మళ్ళా చెల్లో తాడిపిత్రుడు
చెలో తాడిపిత్రనే దినా వస్తా అంటే పోతా అంటే ఎవరన్నా వస్తాట అందరూ పోతారు మనం కూడా అనంతరం పోతానే వచ్చాను ఆ విధంగా. కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టాలను పంపిణీ చేస్తోందని అన్నారు. పేదలకు ఇళ్లను నిర్మించి వారి కలను సాకారం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాబట్టి ఇమీడియట్ గా మీరు పేడి యదుభూషణ్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మీరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘమైన 3,000 ఇంట్లో 20% ఇల్లు కూడా వాళ్ళు ఇచ్చిన పాపం అవ్వలేదు. అవి ఇచ్చేది కూడా ఎవరికి ఇచ్చారో ఏమి ఇచ్చారో చదివించుకుంటున్నాను. నేను యానిమేట్ గా చేస్తున్నాను. మాత్రం డబ్బులు తీసుకొని మనం నిర్మించుకోవడం అనేది మీ వాలంటీర్స్ కి తెలియజేస్తే, మీకు సంబంధించిన వాలంటీర్స్ కి తెలియజేస్తే మరి దానికి అనుగుణంగా ఇల్లు నిర్మాణం మనం చేపట్టచ్చు. వచ్చే ఏప్రిల్ మాసం నుంచి మరి ఖచ్చితంగా ఇదే సంవత్సరం చివరికల్లా మనం ఇల్లు పూర్తి చేసుకొని కొత్తింటి గృహప్రవేశాలకు ఇందాక రవీంద్ర చెప్పినాడు, డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారి పర్యటనలో వ్యవస్థ వాలంటీర్లు పెడితే ఇట్లాంటి కార్యక్రమాల ఎంపిక సులభం అవుతుంది. అట్లాగే పారదర్శకం అవుతుంది. సచివాలయంలో లిస్టులు పెట్టి చేద్దాము అని మొట్టమొదటిగా ఆయన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని తర్వాత ఎంపీ గారు చెప్పినటువంటి ఒక్కొక్క స్కీమ్ తర్వాత స్కీమ్, చేయూత, చేదోడు, ఆటో డ్రైవర్లు, టాక్సీ ఓనర్లకి స్కీము, తర్వాత ఒక్కొక్క స్కీము తీసుకొని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒక్కొక్క స్కీమ్ తీసుకొచ్చి ఆయనకు అత్యంత ఇష్టమైన స్కీమ్ ఏంటంటే ఈ హౌస్ సైట్ పట్టా స్కీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుంది, స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆరోపణలను అధికార పార్టీ నేతలు నిరూపించాలి, సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప. గుప్త నిధుల వేటగాళ్లను నిర్బంధించిన గ్రామస్తులు, అనంతపురం జిల్లా చిన్న చెరువుపల్లి గ్రామంలో ఘటన. మల్లారెడ్డికి చెందిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి, ఏబీవీపీ విద్యార్థుల డిమాండ్. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జరిపిన కాల్పుల్లో గాయపడిన జమీర్ మృతి, పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.